హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం సింగరకొండ తిరణాల దగ్గరకు వచ్చాము. మీకు అందరికి ఐడియానే ఉంటుంది. ఇది ప్రకాశం జిల్లాలో ఆంజనేయ స్వామి తిరణాలు అనమాట. అద్దంకి మండలం, అద్దంకి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సింగరకొండ అనేసి. ఇక్కడ ఆంజనేయ స్వామి బాగా ఫేమస్. ఇక్కడ తిరణాల ప్రతి ఇయర్ హోలీ రోజున చేస్తారనమాట. సో నిన్న నైట్ జరిగిందనమాట తిరణాల. చాలా బాగా చేస్తారు. బట్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల సరిగ్గా జరగలేదు. ఎందుకంటే పార్టీ జెండాలు అవి పెట్టకూడదు కదా, పార్టీ పాటలు అవన్నీ. అందుకని ఈసారి ఓన్లీ ఒక్క ప్రవే కట్టారు. ఎప్పుడు కనీసం ఒక 7, 8, 10 దాకా కడతారనమాట. ఇదిగోండి ఆర్కెస్ట్రా వాళ్ళని ఇలా తీసుకొచ్చి మంచిగా వాళ్ళు పాటలు పాడుతుంటారు, డ్యాన్స్ వేస్తుంటారు. ఇలా మంచి మంచి ఎలక్ట్రికల్ ప్రభలు కడుతుంటారు. సో మీ అందరికి చాలామంది తెలుసు ప్రభలు ఎలా ఉంటాయో. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఆంజనేయ స్వామి గుడి దగ్గర. నేను మీకోసం ముందలే తీసి ఉంచాను. ఎందుకంటే తర్వాత రోజు అంటే ముందు రోజు నైటే వెళ్ళి తీసాను అనమాట. ఎందుకంటే తిరణాల రోజు మనకి ఇంత ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. ఇక్కడ ఏం తీయలేము. అండ్ దాన్ని బాగా నెట్టుకుంటూ ఉంటారు జనాలు, ఫుల్ రష్గా ఉంటుంది. సో ఇంక ఇది మెయిన్ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. బాగా డెకరేట్ చేస్తారు. ఇక్కడ చాలా ఫ్రీ స్పేస్ ఉంటుంది, కానీ ఇక్కడ ఫుల్ రష్గా ఉంటుంది. ఎందుకంటే జనాలు అందరూ చాలామంది వస్తారు, నెట్టుకుంటూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ కోలాటం ప్రాక్టీస్ చేస్తున్నారు రేపు తిరణాలకి. ఇంక వీటన్నీ ఏంటంటే అన్నదాన సత్రాలు, అండ్ దెన్ వాటర్ సంబంధించినవి ఇక్కడ స్టేజ్ కట్టారు. ఇదిగోండి ఇది మెయిన్ టెంపుల్ అనమాట. మెయిన్ టెంపుల్కి కూడా భలే డెకరేట్ చేశారు చూడండి. మొత్తం పందిర్లు వేసి ఇదంతా లైటింగ్ వేసి చూడడానికి అయితే చాలా బాగుంది కదా. ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. మనకి కింద ఏమో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, కొండ పైన ఏమో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. చాలా పవర్ఫుల్ అండ్ దెన్ చాలా ఫేమస్. ఇక్కడ వెహికల్స్ పూజ మాత్రం చాలా బాగా జరుగుతుంది. రోజు చాలా వెహికల్స్ వచ్చి పూజ చేయించుకుంటారు. ఇంక ఇక్కడ ఇవన్నీ షాప్స్ అనమాట. మనకి టాయ్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ కింద. మనకి ఇదిగోండి దేవుణ్ణి ఊరేగిస్తున్నారు అసలు ఆంజనేయ స్వామిని చూడండి. తర్వాత ఇదంతా బ్యాక్ సైడ్ టెంపుల్ అనమాట. బ్యాక్ సైడ్ టెంపుల్ కూడా మనకి చాలా ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఇంక చిన్నగా మనం మెయిన్ తిరణాల సైడ్ వెళ్దాము. మేము కార్లో వచ్చామన్నమాట ఈసారి. కార్ ఏమో మనకు లోపలికి అలౌ లేదు. సో బయట రోడ్ సైడ్ పార్కింగ్ అరేంజ్ చేశారు. ఇంకా అక్కడ పార్క్ చేసేసుకొని మనం మెయిన్ తిరణాల లోపలికి వెళ్ళిపోదాము. అక్కడ ఏంటంటే మనకి ప్రభలు ఇవన్నీ ఉంటాయి. ఇదిగోండి మెయిన్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా పెద్దది. సో 99 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కట్టారనమాట. ఇక్కడ ఈ దర్శనం చేసుకోవడానికి చాలామంది వస్తారు. ఇదిగోండి ఈ మధ్య కొత్తగా పెట్టారు ఐ లవ్ అద్దంకి అనేసి. సెల్ఫీ పాయింట్ లాగా ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు ఎక్కువ మంది. ఈ ఆంజనేయ స్వామి గుడి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం మీద చిన్న చిన్న దేవుడి విగ్రహాలు ఉంటాయి. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనకి ఈ పేకలు ఇవన్నీ స్టార్ట్. సో ఇక్కడ నుంచి ఈ పేకలు కొనుక్కొని ఇంకా కుర్రోళ్ళు గోలు చేస్తుంటారు చెవులో. ఇంక ఇటు సైడ్ ఏమో మనకి అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయ్యప్ప స్వామి టెంపుల్, రాముల వారి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ ఆల్రెడీ ఉంటుంది పెద్ద ఫేమస్ కాబట్టి. లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్, ఇంకా అమ్మవారి టెంపుల్స్ ఇవన్నీ చాలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి అయ్యప్ప స్వామి టెంపుల్ ఎదురుగా మనకి ఫ్రీగా పులిహార పెడుతున్నారు ప్రసాదం. కావాల్సిన వాళ్ళు వెళ్ళి తినొచ్చు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇప్పుడు డ్రమ్స్ వాయించుకుంటూ నేర్చుకుంటారు అనమాట. చూడండి బాగుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇంక ఇదిగోండి మెయిన్ ఆంజనేయ స్వామి టెంపుల్. అదే పెద్ద విగ్రహం కింద ఉంటుంది అనమాట, చిన్న విగ్రహం. ఇంక ఇటు సైడ్ ముందరకు వచ్చేస్తే మనకి ఇక్కడంతా బస్ పార్కింగ్. సో మనకి తిరణాలకు రావాలనుకునే వాళ్ళు అద్దంకి నుంచి కానీ నర్సరావుపేట నుంచి కానీ ఇటు సైడ్ నుంచి బస్సులో రావచ్చు. ఇంకా మనకి తిరణాలు అంటే ఫేమస్ తెలిసిందే కదా, చెరుకులు. ఇదిగోండి మన ఏకైక అంటే దేవుడి ప్రభ అనమాట, అది ఒక్కటే కట్టారు.
మన వాళ్ళు ఏంటంటే పార్టీ ఉంటే పార్టీలు ప్రభలు కడతారు కానీ దేవుడికి మాత్రం దేవుడు ప్రభలు కట్టరు, అదేందో మరి మనకు తెలియదు. సో ఇంక ఇటు సైడ్ ఏమో మేము మా బుడ్డోడికి కొందామని ఒక టాయ్స్ చూసాము. ఇది కూడా నీళ్ళు చూడండి, చిన్నపిల్లలు ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ. చాలా వీడు వీళ్ళన్న టాయ్స్ అన్నీ తెచ్చి 50 రూపీస్. ఇదిగోండి ఈ గాల్లో ఎగిరే భలే ఉంది కదా, పైకి వేస్తుంటే కలర్ఫుల్గా వస్తుంది. ఇది 50 రూపీస్ అంట. ఇదిగోండి ఇక్కడ చిన్నవి ఈ కారులో పైకి వెళ్ళేది ఇదన్నీ. సో అదేమో 100 రూపీస్ చెప్తున్నాడు. నేనైతే ఇదిగోండి కింద తిరిగేది ఉంది కదా గాన్ లాగా పట్టుకొని, అది 100 రూపీస్ ఒకటి తీసుకున్నాను. 80 రూపీస్కి ఇచ్చిన బొడ్డోడు. కానీ నిజంగా వీళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఇంతమంది క్రౌడెడ్లో ఇద్దరు చిన్నపిల్లలు వచ్చి బిజినెస్ చేసుకుంటున్నారు. ఇదిగోండి నేనైతే ఇది ఒకటి తీసుకున్నాను. ఇంక ఇటు సైడ్ చాలా టాయ్స్ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళతో పాటు వీళ్ళ దగ్గర అడుక్కునే వాళ్ళు వీళ్ళు ఒకళ్ళు. మన చిన్నప్పుడు ఈ తాళ్ళు వేసుకుని కొట్టుకుంటూ ఉండేవాళ్ళు కదా వాళ్ళు. ఇదిగోండి వీళ్ళు ప్రతి కొట్టు దగ్గరికి వెళ్ళి 10-20 తీసుకుంటా ఉన్నారు. ఇంక ఇట అన్నదాన సత్రాలు ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క క్యాస్ట్కి ఉంది అన్నదాన సత్రం, చాలా పెద్దవి. సో ఇదిగోండి ఇలా డెకరేట్ చేశారు ప్రతి ఒక్క అన్నదాన సత్రాన్ని. చూడండి చాలా బాగుంది కదా, మినీ ప్రేప కట్టినట్టు కట్టారు ఎంట్రన్స్ని. సో ఇక్కడ అన్నం ఫ్రీగా పెడుతుంటారు పొద్దున్నుంచి సాయంత్రం దాకా. నైట్ మొత్తం అన్నం పెడతా ఉంటారు ప్రతి ఒక్క అన్నదాన సత్రంలో. ఏ అన్నదాన సత్రం కావాలంటే ఆ అన్నదాన సత్రంలోకి వెళ్ళి తినొచ్చు. ఇంకా మన తిరణాలంటే గుర్తొచ్చేది ఈ రంగుల రాట్నాలు, ఈ కొలంబస్. ఇదిగోండి ఫుల్ క్రౌడెడ్ జనము. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఏంటంటే స్టీల్ సామాన్ అమ్ముతున్నారు. నేను ఎప్పుడు చిన్నప్పుడు చూశాను, కొంచెం పెద్ద అయ్యాక ఈ మధ్య సరిగ్గా చూడలేదు. ఈ మానికలు, తవ్వలు అలా కేజీవి. సో వీళ్ళు బట్ ఇప్పుడు అమ్ముతున్నారు. ఇక్కడ ఎంతమంది వాడుతున్నారు ఏమో మనకు తెలియదు. ఎక్కువ పల్లెటూరులో వాడుతుంటారు ఈ మానికలు, సాళ్ళు అనేవి. మనకు సిటీలో కొంచెం కనిపించవు. ఇదిగోండి ఇంక ఇక్కడ మనకి ఈ మధ్య బాగా క్లిక్ అయిన బిజినెస్ ఏంటంటే ఈ ఫోన్కి బ్యాక్ పౌచెస్, అది కూడా ఉన్నాయి. ఇంక ఇట్ట చెరుకులు మనకు తినాలంటే కంపల్సరీ ఈ చెరుకులు కావాలి, తీయగా ఉంటాయి, మంచిగా తింటూ ఉంటారు. లారీ నిండా వేసుకొని వచ్చి కొంటా ఉన్నారు. ఇదిగోండి ఇంక మనం మెయిన్ ప్రభ దగ్గరకు వచ్చాము. ఇదే ఉన్న ఏకైక ప్రభ. ఇంకా ఉన్న జనం అంతా దీని దగ్గరే ఉన్నారు. ఎక్కువ యాక్చువల్గా ఇదివరకు 7-8 ప్రభలు వస్తే జనాలందరూ చాలామంది వచ్చి స్ప్లిట్ అయ్యేవాళ్ళు ఒక్కో ప్రభ దగ్గరికి. ఇంక ఇప్పుడు ఉంది ఏకైక ప్రభ ఇది ఒకటే కాబట్టి ఇంకొన్న వాళ్ళు కొద్దిసేపు ఇక్కడే ఉన్నారు. 1 దీని మీద కూడా మొత్తం సాంగ్స్ అన్నీ ఆపేశారనమాట. సో మేము కూడా ఇంక చిన్నగా వెళ్ళిపోయాము. ఒకటి దాటిందా నియర్లీ 1 అయింది మేము ఇంటికి వచ్చేసరికి. ఇంకొన్నది ఒకటే ప్రభ కాబట్టి ఇదిగోండి దేవుడు ప్రభ. బట్ ఫస్ట్ టైం నాకు తెలిసాక ఎంత తక్కువ ప్రభలు చూడటం ఈ తిరణాల్లో. ఇంకా ఈ కుర్రాళ్ళు తెలిసిందే కదా, ఓ చొక్క వేసుకొని మంచిగా వాళ్ళ దగ్గర పోయి కాల్ చేస్తూ ఉంటారు ఫుల్ నెట్టుకుంటా. కొంచెం లేడీస్ అయితే కాస్త ఇబ్బంది పడాలి ఈ ప్రభల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. ఆ దగ్గరికి వెళ్తేనేమో నెట్టుకుంటూ ఉంటారు. సో కొంచెంసేపు వాళ్ళని చూసి ఏదో ఆ ప్రభకి ఒక వీడియో తీసుకున్నాం చిన్నగా. ఇంకా చిన్నగా మనం కూడా బయలుదేరాం. సో ఇంకెక్కడ మనకి వ్యూ చూడండి. ఇక్కడ ఈ సింగరకొండ పక్కనే పెద్ద చెరువు ఉంటుంది, సింగరకొండ చెరువు అంటారు. చాలా పెద్దది, బోనాస్ చెరువు అనేసి. ఈ లైటింగ్ వ్యూ చాలా బాగుంది చూడండి, లైట్లు వేసుకొని ఆ పైన టెంపుల్ ఇటు సైడ్ ఇదంతా. సో ఇక్కడ చిన్న బైట్ తీసుకున్నాను, చిన్న మా ఊరు వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.